వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మిర్చగూడ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు టిప్పర్ లారీ ఢీకొనడంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ అక్కడే మృతి చెందారు. ఆయనతో పాటు మరికొందరు చనిపోయారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఎప్పుడే హాస్పిటల్కి తరలించారు. సీఎం ఆదేశాల మేరకు వాళ్ళకు మెరుగైన చికిత్స అందించాలని సంబంధించిన శాఖల వారికి అధికారులు సీఎం ఆదేశించారు. అట్లాగే మృతుల చనిపోయిన వారికి కూడా వాళ్ళ కుటుంబాలకి సీఎం ఆఫీస్ కి వెళ్ళి కూడా వాళ్ళకు ప్రగాఢ సానుభూతి చెప్పి వాళ్ళకు ఆత్మశాంతి చేకూర్చాలని ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తరచుగా జరుగుతున్న ఈ యాక్సిడెంట్లు ఎక్కడ నిర్లక్ష్యం జరుగుతుంది, ఎక్కడ భద్రత లోపం జరుగుతుంది, ఎక్కడ వైఫల్యం చెందుతున్నారు. మొన్న జరిగిన రోడ్డు ప్రమాదం కర్నూలులో దాదాపుగా 13 మందికి అక్కడే మంటల్లో వాళ్ళు ఆహుతి అయిపోయారు. అది జరిగి కరెక్ట్ గా 5 రోజులు కాకముందుకే మళ్ళీ ఒక ప్రమాదం జరిగింది. ఎందుకు వరుస యాక్సిడెంట్లు జరుగుతా ఉన్నవి, ఎందుకు ప్రాణాలు కోల్పోతా ఉన్నారు, ఎందుకు ఈ నిర్లక్ష్యం జరుగుతా ఉందని ఒక కమిటీ వేయాలని సీఎం గారు తక్షణమే అధికారులకు ఒక ఆదేశం జారీ చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ జరుగుతున్న ఈ ప్రమాదం నుంచి కూడా సీఎం ఆదేశాల మేరకు వాళ్ళకు మెరుగైన వైద్యం అందించి వెంటనే వాళ్ళని అందులో గాయపడిన వారిని హాస్పిటల్కి తరలించి మెరుగైన వైద్యం అందించాలని వారికి ఒక సంబంధించిన శాఖల వారికి అధికారులకి అక్కడున్న ప్రజా నాయకులు కూడా దగ్గర చూసుకోవాల్సిందిగా సీఎం ఆదేశాలు జారీ చేస్తారు. సో ఇక్కడ ఏదైతే మనకు రంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న యాక్సిడెంట్ చూస్తుంటే ఘోరమైన యాక్సిడెంట్ ఇది. దాదాపుగా టిప్పర్ లారీ వచ్చి ఆర్టీసీ బస్సుని ఒక సైడ్ మొత్తం కూడా చూసినట్టయితే ఆ విజువల్ చూసినట్టయితే చాలా వరకు ప్రమాదం జరిగింది. ఎవరు తప్పు, ఎవరు ఏ రూట్ లో వస్తున్నారు, ఎవరు రాంగ్ రూట్ లో వస్తున్నారు అనేది ఇప్పుడు అక్కడ ఉన్న అధికారులు పోలీస్ శాఖ వారు ఇప్పటికీ ఒక దర్యాప్తు కొనసాగించారు. మొత్తానికి ఈ ప్రమాదంలో గాయపడిన వారిని హాస్పిటల్కి తరలించి ఇప్పటికే వాళ్ళ కుటుంబాలకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా హాస్పిటల్కి రావడం జరిగింది. మృతులని ఎంబడే అక్కడ ఉన్న వాళ్ళు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన వారిని కూడా ఏ ప్రాంతం నుంచి ఎక్కడ వెళ్తున్నారు వాళ్ళని సమాచారం సేకరించి వాళ్ళ కుటుంబాలకి అప్పచెప్పాలని కూడా అక్కడ సంబంధించిన అధికారులు కూడా సీఎం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అట్లాగే ఈ దిగ్రాంతిని ఇక్కడ జరిగిన ఈ సంఘటన ఇక్కడ కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కూడా వాళ్ళు దాని దిగ్రాంతి వ్యక్తం చేస్తూ వాళ్ళ చనిపోయిన కుటుంబాలకు ఆత్మ శాంతి చేకూర్చాలని భగవంతుని వేడుకుంటున్నాను. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. రోడ్డు పైన ప్రయాణించేవారు 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, అదే ఆర్టీసీ బస్సులో కావచ్చు, ఏదైనా ప్రైవేటు బస్సులో ఈ మధ్యన జరుగుతున్న యాక్సిడెంట్లని గమనించి ఇటు అధికారులు కానీ ముఖ్యంగా ఏదైతే మనకు ట్రాన్స్పోర్ట్ ఆర్టీఓకి సంబంధించింది కూడా ఏదైతే వాళ్ళకు ఫిట్నెస్ కానీ బండి కండిషన్స్ కానీ ఎట్లా ఉన్నాయని సంబంధించిన అధికారులు ఆ బండ్ల కండిషన్స్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించి క్షుణ్ణంగా వాళ్ళని పరిశీలించిన తర్వాతనే వాళ్ళకు రోడ్ పర్మిట్ ఇవ్వాలి. ఏదైతే మనకు ప్రైవేట్ ట్రావెల్స్ వెళ్తున్న వారు కూడా 1కి 4 సార్లు బండ్ల స్థితిగతులను ఆలోచించే ఏదైతే మనం తరచుగా ప్రయాణం చేస్తున్న వాళ్ళు కూడా 1కి 2 సార్లు ఆ వెహికల్స్ కానీ ఆ డ్రైవర్ కానీ సంబంధించిన వాళ్ళు డాక్యుమెంట్స్ లైసెన్సులు కూడా ఎక్స్పీరియన్స్ కూడా అన్ని కూడా ఇక్కడ ఒక వెహికల్ మీద మనకు ముడిపడి ఉంటాయి. మన ప్రాణాలు కూడా దాంట్లో ముడిపడి ఉంటాయి. అన్ని కూడా ప్రత్యేకంగా వీధి వాహనాల మీద జరుగుతున్న యాక్సిడెంట్ల మీద కోల్పోతున్న ప్రాణాల మీద ఒక దర్యాప్తు జరగాలి. వీటి మీద ఒక కమిటీ వేసి వాళ్ళని ఒక మెరుగైన ఒక వ్యవస్థని నడిపించాలని దానికి సంబంధించిన అధికారులతో ఈ రాష్ట్ర నాయకులు కూడా ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తం మీద ఈ జరుగుతున్న ఈ ప్రమాదం మీద నిజంగా చాలా మంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తానికి చూస్తూనే ఉండాలి. ఎంతమంది చనిపోయారు అనేది కూడా ఇంకా ఒక వివరాలు తెలిసి రావాల్సి ఉంది. అప్పటి వరకు వేచి చూడాలి. చూస్తున్నాను మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్.